తెలంగాణ వైభవానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరకు వేలైంది. భాగ్యనగరంలో భక్తి పారవస్యం మొదలైంది. చారిత్రక గోల్కొండ కోటలో ఎల్లమ్మ తల్లికి సమర్పించే తొలి బోనంతో ఈ ఏడాది జాతర అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో కోట పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. భద్రత, క్యూలైన్లు, తాగునీరు, పార్కింగ్ వరకు ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్ చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండలో 16వ తారీఖున ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని దేవాదాయ శాఖ అదేవిధంగా స్థానిక అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. గోల్కొండ ఎల్లమ్మ తల్లికి జరిగే ఈ తొలి బోనాల ఉత్సవాలకు కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారందరికీ అధికారులు కూడా పకడ్బందీ చర్యలైతే తీసుకుంటున్నారు. కోట పరిసరాల ప్రాంతాలంతా కూడా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా భక్తుల కదలికలను నిరంతరం కూడా పర్యవేక్షించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, భారీ గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళాలని కూడా వెళ్ళే సమయంలో తోపులాట లాంటివి జరిగి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి ఒకే క్యూ లైన్లో వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులకి క్యూ లైన్ల దగ్గర కూడా షామియానాలతో పాటు తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. జాతర సందర్భంగా కూడా గోల్కొండ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కూడా కేటాయిస్తున్నారు. వాహనదారులు పోలీసుల సూచనలు కూడా పాటించాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల ఆరోగ్యం కోసం కూడా అంటే ఎటువంటి ఎమర్జెన్సీ అయినప్పటికైతే కూడా అంటే మెడికల్ పరంగా కూడా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా వచ్చినట్లయితే కూడా వారందరికీ వెంటనే మెడికల్ సదుపాయం అందే విధంగా మెడికల్ క్యాంప్ను కూడా ఇక్కడ కోట ప్రవేశ ద్వారం దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే జాతర ప్రాంగణంలో అంతే పారిశుద్ధ పనులు కూడా ముమ్మరంగా ముందుకైతే సాగుతున్నాయి. అంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత కూడా ఇక్కడే భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ చెత్త చెదరం ఇటువంటి వ్యర్థాలు కూడా ఇక్కడ వేయకుండా వేసినా కూడా వెంటనే అదంతా క్లీన్ చేసే విధంగా కూడా ఇక్కడ పారిశుద్ధ బృందాలను కూడా రంగంలోకి దించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు అధికారులు. గోల్కొండ బోనాల జాతర మనందరి పండుగ కాబట్టి భక్తులందరూ కూడా అధికారులకు సహకరించి అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా సురక్షితంగా పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు అయితే కోరుతున్నారు. తొలి బోనం మొదలయ్యే ఈ ఆషాఢ సంబరాలు రాబోయే రోజుల్లో భాగ్యనగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి నగరాన్ని ఆధ్యాత్మిక శోభతో అయితే నింపనున్నాయి. జూలై 16వ తారీఖున ప్రారంభం కానున్న ఈ జాతర కోసం కూడా గోల్కొండ కోట భక్తుల రాకతో పులకించిపోయేందుకు కూడా మొత్తం సిద్ధమవుతుంది. మనం ఇప్పటికే విజువల్లో చూసుకోవచ్చు. మొబైల్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే భక్తులకి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. నగర వ్యాప్తంగానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళా భక్తులు కావచ్చు అంటే కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన తర్వాత కుటుంబంతో సహా ఇక్కడే కూర్చొని ఆ తర్వాత అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడే కూర్చొని కూడా వారు భోజనాన్ని కూడా ఆరగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మంచినీటి దగ్గర నుంచి మొదలుకొని మెడికల్ క్యాంప్స్ వరకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపుగా కోట్లకు పైగా ఖర్చు చేసైతే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మరో 2 రోజుల్లో గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగనున్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.